అవినీతి చేయకపోతే కేటీఆర్ ఎందుకు కోర్టులకు వెళుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. లాయర్ వస్తేనే విచారణకు వస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగల వెంట ఎవరైనా న్యాయవాదులు వస్తారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. పోలీసులు తప్పు చేసిరని మేము అన్నామా? పట్టుకపోతే పోయినాం, కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం. ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి, దొంగలెంబడి వకీళ్ళు వస్తారా పోలీస్ స్టేషన్ కి? అట్లా పోతే దొంగతనమే చేయలేదంటాడు. కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు, మా వకీల్ సాబ్ చెప్తాడు అని చెప్తాడు. అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో, ఈడీ ముందుకు పో, లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు? అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో, కెనడాలో, దుబాయ్లో 30 ఛానల్ కాదు 300 ఛానల్ పెట్టుకున్నాడు. నెలకు 3 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఇక కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందన్న? ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి చెప్పు, కేసు పెడతారు, నిజ నిర్ధారణ జరుగుతుంది. విచారణను ఎదుర్కోవాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకి సహకరించండి, చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకి చెప్పేటువంటి సలహా. మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిరని మేము అన్నామా? పట్టుకపోతే పోయినాం, కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం. ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి, దొంగలెంబడి వకీళ్ళు వస్తారా పోలీస్ స్టేషన్ కి? అట్లా పోతే దొంగతనమే చేయలేదంటాడు. కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు, మా వకీల్ సాబ్ చెప్తాడు అని చెప్తాడు. అందుకని కేటీఆర్ గారు